ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించినటువంటి జానకి శతకంలో 108వ పద్యాన్ని చూస్తున్నాం. తల్లివిగాన నీవు రఘుధాత్రిపుతో కడునచ్చజెప్పి నా తల్లడపాటు మన్పుటకు తప్పక దీక్ష వహింపు మమ్మ నన్నెల్లపుడేలు మమ్మ హృదయేశ్వరుగూడి మదీయ మానసోత్ఫుల్ల సరోజమున్ వదలిపోక వసింపగదమ్మ జానకి. నీవు తల్లివి కాబట్టి నీ మీద నేను పూర్తి నమ్మకాన్ని ఉంచుకున్నాను. ఎందుకు అంటే ఈ పద్యాన్ని నిర్మించడానికి ముందు కవి ఒక పద్యం చెప్పాడు, 107వ పద్యం. దీంట్లో దారలు నాత్మజుల్ సుతలు తమ్ములు తండ్రియు మిత్రబాంధవుల్ కూరిమి చూపుటల్ ఫలము కోరియ కాని, భార్య కొడుకులు కూతుళ్ళు సోదరులు తండ్రి మిత్రబాంధవులు మనపై ప్రేమానురాగాలు ప్రదర్శించటం మన నుంచి ప్రతిఫలాన్ని ఆశించే కానీ అకారణ ప్రేమతో కాదు కానీ అంటూనే అఖిల దాతవు తండ్రి వహేతు మత్కృపావారిది నాత్మబంధువు అపాకృత శత్రుడవి ఒకండవే. రామచంద్రుని గురించి మాట్లాడుతూ అఖిల దాతవు తండ్రివి అహేతుక కరుణా సముద్రుడవు ఆత్మబంధువు అపాకృత శత్రుడవు నీ ఒక్కవే స్వామి అన్నాడు. ఇక్కడ తల్లిని గుర్తినటువంటి ప్రస్తావన చేయలేదు కవి. ఎందుకు అంటే తల్లి ప్రేమ నిర్హేతుకమని నిస్వార్థమైంది అని ప్రతిఫలాపేక్షరహితమైనదని చెప్పదలుచుకున్నాడు తమ్మర గోపన్న. అందుకే తర్వాత పద్యం ఈ విధంగా ప్రారంభించాడు. తల్లివిగాన నీవు, నీవు నా తల్లివి, నా అమ్మవు నీవు రఘుధాత్రిపుతో కడు నచ్చజెప్పి ఆ దశరథ కుమారుడైనటువంటి రామచంద్రునికి కాస్త ఒప్పించి నా తల్లడపాటు మన్పుటకు తప్పక దీక్ష వహింపు మమ్మ. నేను ఏమైపోతానో, నా బతకమైపోతుందో, మరణానంతరం నాకేం లభిస్తుందో ఏమిటో అనేటటువంటి తొందరపాటు తత్రపాటులో ఉన్నటువంటి నన్ను దీక్ష వహింపు మమ్మ, కాస్త ప్రయత్నించి నన్నెల్లపుడేలు మమ్మ, నన్ను ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉండవలసింది తల్లి. హృదయేశ్వరు గూడి నీ యొక్క భర్త అయినటువంటి రామచంద్రుడితో కలిసి మదీయ మానసోత్ఫుల్ల సరోజమున్ వదలిపోక వసింపగదమ్మా. నా యొక్క వికసించిన తామర పువ్వు వంటి హృదయం నుంచి వదిలిపోకుండా నా యొక్క హృదయంలో నీ యొక్క హృదయేశ్వరుడితో కూడి వసింపగదమ్మ జానకి అన్నాడు కవి. తల్లివి గాన నీవు రఘుధాత్రిపుతో కడు నచ్చజెప్పి నా తల్లడపాటు మన్పుటకు తప్పక దీక్ష వహింపు మమ్మ. తప్పనిసరిగా నువ్వు పనిగట్టుకు నీ పని చేసి తీరాలి. నన్నెల్లపుడేలు మమ్మ, నన్ను ఎప్పుడూ కూడా నీవే కాపాడాలి తల్లి. హృదయేశ్వరు గూడి నీ యొక్క హృదయనాథునితో కూడి నా హృదయ పంజరం అనేటటువంటి వికసించిన పద్మంలో నివసిస్తూ, సీతారాములు నా యొక్క హృదయ పద్మంలో నివసిస్తూ వదిలిపోక వసింపగదమ్మ జానకి. ఈ పద్యం వింటూ ఉంటే ఎక్కడో లోపల రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి తనను ఆ శ్రీకృష్ణుడు వరిస్తాడా లేదా, వెళ్ళిపోయినటువంటి బ్రాహ్మణుడు ఏమైపోయాడు, ఇంతవరకు ఎటువంటి వార్త రాలేదు అనేటటువంటి వ్యథతో దిగులుతో గౌరీ పూజకు వెళ్ళబోతూ ఆ గౌరీదేవిని గురించి ఇలా ప్రార్థించినటువంటి పద్యం తెలుగువారి నోట ఎల్లప్పుడూ నివసించే ఉంటుంది. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్నిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ
మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ, హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి. ఈ పద్యపు నడక తల్లి అని గోపన్న ఎత్తుకున్నటువంటి పద్యానికి దగ్గరగా ఉంది అని సాహితీ ప్రియులకు తెలుసు. అదే మనకి మన యొక్క కర్ణరంధ్రాలలో ప్రతిధ్వనిస్తూ ఉంది. స్వస్తి.